నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి రుచికరమైన పల్లి బెండకాయ మసాలా వేపుడిని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు ఈ వేపుడు చేయడానికి పెద్దగా టైం కూడా తీసుకోదండి. చాలా సింపుల్ వేలో ఈజీగా మంచి రుచిగా తయారైపోతుంది. మీరు కూడా బెండకాయతో ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా టేస్టీగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఇలా పల్లి బెండకాయ మసాలాను ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా ఇష్టపడతారు. మరి లేట్ చేయకుండా కమ్మని ఈ బెండకాయ వేపుడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను బెండకాయ వేపుడు చేయడానికి 1/2 కేజీ బెండకాయల్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ముక్కలుగా కోసి తీసుకోండి. బెండకాయ ముక్కలు అనేవి మరీ సన్నగా కాకుండా మీడియంగా ఇలా కట్ చేసి తీసుకోండి. సో ఇలా కట్ చేసిన బెండకాయల్ని రెడీగా పక్కన పెట్టి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని మీడియం మంట పైన బాగా వేపండి. ఒక 3-4 నిమిషాలు అయ్యేసరికి పల్లీలు చక్కగా వేగి ఇలా మంచి కలర్లోకి వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ నూనెను తీసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టిన బెండకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని మధ్యలో కలుపుతూ బెండకాయ చక్కగా వేగేంత వరకు ఫ్రై చేయండి. బెండకాయ ఎలా అయితే ఫ్రై అవుతుందో అలా జిగురు తగ్గుతుంది, అలాగే సాఫ్ట్గా అవుతుంది. ఇలా ఒక పక్కన బెండకాయని ఫ్రై చేస్తూనే మరో పక్కన ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని, అలాగే ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1/2 టీ స్పూన్ సోంపుని, 1/2 టీ స్పూన్ జీలకర్రను, 1 టీ స్పూన్ ధనియాలను తీసుకొని వీటిని ముందుగా గ్రైండ్ చేయండి. ఫస్ట్ వీటిని ఇలా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇందులోకి వేపిన పల్లీలను తీసుకోండి. ఇక్కడ నేను పల్లీలపై ఉన్న పొట్టును లైట్గా తీసేసి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే అలా అయినా తీసుకోవచ్చు. వీటితో పాటు ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం, 7-8 వెల్లుల్లిపాయల్ని, 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని మరీ మెత్తగా కాకుండా చిన్న పలుకులు తెలిసేలా బరకగా గ్రైండ్ చేయండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన ఉంచేయండి. మరో పక్కన బెండకాయలు కూడా చక్కగా వేగి సాఫ్ట్ అయి కొంచెం దగ్గర పడ్డాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనెను తీసుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకొని కాస్త ఫ్రై చేసి ఇందులోనే సన్నగా తరిగిన కొంచెం కరివేపాకుని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పొడిని తీసుకొని తక్కువ మంట పైన కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. దీంతో ఇందులో ఉన్న ఆ పచ్చిదనం అనేది కంప్లీట్గా పోయి మంచి టేస్ట్గా పొడిగా వస్తుంది. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన బెండకాయ ముక్కల్ని తీసుకొని కలుపుతూ మరొక 2 నిమిషాలు ఫ్రై చేయండి. చివరిగా ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర తురుమును తీసుకొని కలిపామంటే మంచి రుచిగా బెండకాయ పల్లి మసాలా తయారైపోయినట్లే. ఈ టైంలో మీకు ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే పైనుండి కొంచెం వేసి మరొకసారి బాగా కలిపి సర్వ్ చేయండి. ఇలా చేసిన ఈ పల్లి బెండకాయ మసాలా యూనిక్ టేస్ట్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఇష్టపడతారు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.